హాయ్ అండి, అందరికి గుడ్ మార్నింగ్. ఈరోజు పిల్లలకి లంచ్ బాక్స్లోకి అయితే అలసందలతో రైస్ చేస్తున్నాను. అలసందలు నైటే నానబెట్టేసుకున్నా. ముందుగా కుక్కర్ పెట్టేసుకొని 2 గంటలు ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, కట్ చేయ 2 టమాటాలు, ఒక పెద్ద ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని ఆయిల్లో వేసేసుకొని కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం సేపు అయితే మగ్గించేసుకోవాలి. కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక ఒకసారి కలిదిప్పేసుకొని టమాటాలు నూనెలో అయితే మగ్గిపోతాయండి. మగ్గిపోయిన తర్వాత అలసందలు అయితే వేసుకోవాలి. అలసందలు ముందు రోజే నానబెట్టుకున్నాం కాబట్టి రైస్తో పాటు ఉడికిపోతాయి. వేసుకొని అలసందలు వేసి ఒకసారి కలిదిప్పినాక ఇంకా రైస్ కూడా వేసుకొని వాటర్ ఎసురు ఎంత కావాలో అంత పోసేసుకొని ఒకసారి మొత్తం కలిదిప్పుకొని ఉప్పు అయితే వేసుకోవాలి. సరిపోను ఉప్పు వేసుకోవాలి. వేసుకొని మొత్తం ఒకసారి కలిదిప్పుకొని కొంచెం నెయ్యి వేసుకోవాలి, 2 స్పూన్లు. కొంచెం పుదీనాకు వేసుకోవాలి. వేసుకొని మొత్తం ఒకసారి కలిపి మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేదాకా అయితే ఉడికించుకోవాలి. రైస్ అయితే రెడీ అయిందండి. థ్యాంక్ యూ.